పోరాటాలు ఉద్యమాలు ఆయనకి కొత్త కాదు. టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర ఆయనది. అంతేకాదు 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత ఒక్కసారిగా ఆయన మాయమయ్యారు. ఏడాది కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ముఖం చూడలేదు. ప్రజల్లోకి రాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితమయ్యారు? ఇంతకీ గులాబీ తోటలో అసలేం జరుగుతోంది? తన ప్రాణాలని పనంగా పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ధ్యాసగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ తర్వాత పోరాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఓవైపు తెలంగాణ అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటినీ సమతూకంగా పాటిస్తూ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టించారు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని కాదని హస్తం పార్టీకే జైకొట్టారు తెలంగాణ ప్రజలు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన ఆరంభమైంది. అయితే అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన కేసీఆర్ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఒక్కసారిగా రాజకీయాలకు దూరమయ్యారా అన్నట్లు తెలంగాణ బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్ష నేత. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్ష నేతదే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో సీనియర్ మోస్ట్ నేతగా, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేతగా ఆయన అలాంటి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక వేదికల సాక్షిగా అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు. కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైపోయారు. దీంతో ఆయన ఇంకెప్పుడు బయటకు వస్తారనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది. చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి. ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. వారు ఎందుకు మౌనముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్. అయితే పార్టీ అధినేతగా ఉంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్దే. తెలంగాణను సాకారం చేసినందుకు ఆయన్ను 10 ఏళ్ల పాటు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. ఈ 10 ఏళ్లు కేసీఆర్ తనదైన శైలిలో పరిపాలించారు. తెలంగాణను అగ్రపదంలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. అయినా తాజా ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ప్రజలు ఓడించారు. దీంతో ఆయన ప్రతిపక్ష పార్టీ నేతగా పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఆయన తన పాత్రను సరిగా పోషించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాధినేతగా ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా తప్పుదారిలో వెళుతుందని భావించినప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతదే. కానీ కేసీఆర్ ఈ విషయంలో విఫలమవుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి కీలక సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ రోజు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేసీఆర్ వస్తారని అందరూ ఆశించారు. ప్రధానమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు పార్లమెంటు సాక్షిగా మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. దీనిపై బీఆర్ఎస్ తరపున ఆయన హాజరై నాటి పరిణామాలను కేసీఆర్ వివరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రత్యేక సమావేశానికి కూడా కేసీఆర్ రాలేదు. దీంతో కేసీఆర్ ఇక పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు ఏ సమయంలో బయటకు రావాలో తెలుసన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ కోసం 24 ఏళ్లు కష్టపడ్డారని, ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రతిపక్ష నేతగా కీ రోల్ పోషించాలని అటు ప్రభుత్వంతో పాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి విలువైన కీలక సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి బయటకొస్తారా లేక అక్కడికే పరిమితమవుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.